హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కేఎఫ్సీ చికెన్ మనం ఇంట్లో ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ అనేది ఒక హాఫ్ కేజీ తీసుకుందాం. అందులో మనం లాలీపాప్స్ కటింగ్ అనేది ఇలా తెచ్చుకున్నాక మనం ఎలా అయితే కట్ చేసుకోవాలి కేఎఫ్సీ చికెన్కి యాజ్ ఇట్ ఈజ్ అయితే వేయకూడదు. ఇవి రెండు అయితే వింగ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనం లాలీపాప్ని అయితే నిజంగా చాలా లోతుగా అయితే అంటే ఆ బోన్ ఎండింగ్ వరకు కట్ చేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల లోపలికి వెళ్తుంది. దీని పాప్కార్న్కి అయితే ఇలాగ స్లైసెస్ అంటే ఒక డైసెస్ లాగా అయితే పాప్కార్న్కి అయితే కేఎఫ్సీ పాప్కార్న్కి అయితే మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కట్ చేసుకున్నాక మనం కొంచెం ఇదంతా కూడా వాటర్లో వేసి వాటర్లో కొంచెం టర్మరిక్ పౌడర్ వేసి దాని అంతా చికెన్ అంతా శుభ్రంగా వాష్ చేసుకుని మనం వాష్ చేసుకున్నాక దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం చిల్లీ పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుని తగినంత సాల్ట్ కూడా దాంట్లో మనం వేసుకున్నాక దాన్ని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కాసేపు కొంచెం దాంట్లో ఒక 1-2 స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ వేసుకుని దాన్ని మ్యారినేట్ చేసుకుని మళ్ళీ అలా కాసేపు 1 అవర్ పక్కన పెట్టాలి. తర్వాత మనం ఒక బౌల్లోకి మైదా అండ్ ఇంకో బౌల్లోకి ఏమో వాటర్ తీసుకుని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అందులో 2 స్పూన్స్ ఆఫ్ క్రిస్పీ కాజన్ పౌడర్ మనకి బయట దొరుకుతుంది. దీన్ని నేను కింద లింక్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, లింక్ చేస్తాను. అమెజాన్లో కూడా మనకి దొరుకుతుంది. ఇది కేజీ లెవెల్లో దొరుకుతుంది. దాన్ని తీసుకుని 1 కేజీకి 100 గ్రామ్స్ చొప్పున మన మైదాకి 1 కేజీ మైదాకి 100 గ్రామ్స్ అయితే మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని మిక్స్ చేసుకుని అందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు వేసి దాన్ని ప్రెస్ చేయాలి. ఆ మైదాలో వేసి ప్రెస్ చేసి మనం దాన్ని మళ్ళీ తీసుకుని వాటర్లో డిప్ చేసి నెక్స్ట్ మళ్ళీ మైదాలో మనం ఏదైతే మిక్స్ చేసుకున్న 50,000 మిక్స్ చేసుకున్న మైదాలో మళ్ళీ వేసి దాన్ని ప్రెస్ చేయాలి. ఆ మైదాతో ప్రెస్ చేసి విదిలిస్తే కరెక్ట్గా అంటే కొంచెం ఫాస్ట్గా మైదా ఉండగానే అలా విదిలిస్తే మనకి ఫ్లేక్స్ అయితే చాలా అందంగా వస్తుంది. సన్ఫ్లవర్ అయితే వాడింది దాంట్లో మనం డీప్ ఫ్రై చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ కేఎఫ్సీ అయితే హోమ్ మేడ్లోనే అయితే తయారైపోతుంది. టేస్ట్ చేయండి. మీకు స్పైసీ కావచ్చు కొంచెం కారం ఫస్ట్లోనే యాడ్ చేసుకోవాలి. ప్లీజ్